ఈ గురించి నిజం తెలిసి కుప్పకూలిన ప్రభావతికి రక్తమిచ్చి కాపాడుకున్న మీనాబాలు. షాక్ లో మనోజ్. ఎందుకు ఏం జరిగింది? రోహిణి గురించి నిజం తెలిసిన ప్రభావతి కుప్పకూలడం ఏంటి? మరి అసలు మీనాబాలు రక్తమిచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక రోహిణి కొడుకుని ఇంకా వాళ్ళ అమ్మని అయితే బాలు మీనా ఇంటికి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి ఇక చింటూ అటు ఇటు తిరుగుతూ అమ్మా అమ్మా నువ్వే మా అమ్మవు కదూ అంటూ వచ్చేసరికి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక షాక్ అయినటువంటి రోహిణి ఏంటి చింటూ ఇలా వచ్చావు అని చెప్పని అంటూ గట్టిగా దగ్గరికి తీసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు లైట్లు వెలుగుతాయి. వెలిగేసరికి అక్కడ ప్రభావతి మీనా ఇంకా బాలు నుంచుని ఉంటారు. ఇక ఒక్కసారిగా రోహిణి కుప్పకూలిపోతుంది. ఏంటి వాడిని కొడుక అని ప్రభావతి అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. అలా చూస్తున్నటువంటి రోహిణికి గబుక్కున మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూసేసరికి అది కళ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కొద్దిగా ఉంటే ఇంకా నయ్యం, ఇది నిజమైతే నేను చచ్చేదాన్ని అని చెప్పని అనుకుంటూ ఇక ఎలాగూ లేచాను కదా అని చెప్పి చింటూ ఏం చేస్తున్నాడో ఏంటో చూద్దామని చెప్పి పైకి వెళ్లేసరికి అప్పటికే చింటూ గదిలోంచి బయటకొచ్చి అటు ఇటు తిరుగుతూ వెతుక్కుంటూ ఉంటాడు. అలా వెతుక్కుంటున్నటువంటి చింటూని ఏంటి నాన్న ఏం వెతుకుతున్నావంటే అమ్మా నువ్వేనా వచ్చింది అని అంటాడు. నేనే మీ అత్తని అంటే కాదు నువ్వు మా అమ్మవి, నాకు తెలుసు. నువ్వు హాస్పిటల్లో అమ్మమ్మతో మాట్లాడింది మొత్తం నేను విన్నాను. మరి నన్నెందుకు నువ్వు అత్త అని చెప్పి చెప్తున్నావు నాకు? ఇటు చూస్తేనేమో ఇక అమ్మమేమో నానమ్మని పిలవమంటోంది. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ చింటూ మాట్లాడేసరికి అది కాదు నాన్న నేను చెప్పేది విన్నాన్న అని చెప్పని అంటూ ఉంటుంది. నేనేమీ విన్నను, నాకేం చెప్పొద్దు నువ్వు అనేసి ఇక చింటూ అంటాడు. కాదు నాన్న అసలు ఏం జరిగిందో నేను చెప్తాను వదిలేసి అంటూ ఇక రోహిణి చింటూని లోపల దింపి బయటకు వచ్చేసరికి ఎదురుగా నించునుంటుంది ప్రభావతి. షాక్ అయిపోతుంది రోహిణి అయితే. ఇక రోహిణికి ఏం చేయాలో అర్థం కాక అదే చింటూ బయటకు వచ్చేసాడు, పడిపోతాడని గదిలోకి దింపి వస్తున్నాను అంటుంది. అవునా సరే అయితే కిందికి రా అని చెప్పని అంటుంది. అలా అనేసరికి కింద నిజంగానే మీనా బాలు ఇంకా మనోజ్ కూడా లేచి కూర్చుని ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాకు వచ్చిన కళ నిజం కాబోతుందా ఏంటి అనుకుంటూ ఉండగానే అటునుంచి రవి, శృతి ఇంకా సత్యం కూడా కిందకి దిగుతారు. ఇదేంటి అందరినీ లేపేసిందా ఈ మహాతల్లి అనుకుంటూ ఏంటత్తయ్య అందరూ లేచారు, ఏమైనా ఇబ్బంది వచ్చిందా అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి ఇబ్బంది ఏమీ లేదమ్మా, ఏమిబ్బంది రావాలి? ఇక్కడ నేను ఒక వెర్రిదాన్నని పిచ్చిదాన్నని నాకు అర్థమైంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, వెర్రిదానివి పిచ్చిదానివి ఏంటి అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే ఏంటత్తయ్య అందరూ వచ్చారు అని చెప్పని అంటున్న రోహిణి మాటలతో అదేనమ్మా అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పి మేమందరం వచ్చాం. చెప్పిప్పుడు అసలు విషయం ఏంటి దయచేసి చెప్పవా ప్లీజ్ అని చెప్పని అంటుంది. ఏముందత్తయ్య అసలు విషయం అంటూ ఏమీ లేదు. ఏం జరిగింది అత్తయ్య అని చెప్పని అనగానే ఏమీ లేదమ్మా రోహిణి, నీకు నీ భర్త పక్కనుండగా మెలకు ఎందుకు వచ్చింది? అలా మెలకు వచ్చిన నువ్వు ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడా అని చూడటానికి ఎందుకు వెళ్ళావు అని అంటుంది. నేను వెళ్ళలేదత్తయ్య, ఆ పిల్లాడు కిందికి రావటం చూసి నేను పైన దింపుదామని వెళ్ళానంతే అనగానే చూడు రోహిణి, నీకు మెలకువ రావడం నువ్వు లేచి వెళ్ళడం మొత్తం నేను వంటగదిలోంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత వాడితో ఏమేం మాట్లాడావో మొత్తం నేను విన్నాను. చెప్పు రోహిణి ఏంటిదంతా అనగానే ఏంటి పార్లరమ్మా ఆ పిల్లాడు నీకు కొడుకా అంటాడు బాలు. అది కాదు బాలు అంటూ ఉంటే నిజం చెప్పు రోహిణి, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి శృతి అంటుంది. నీకు తెలియని విషయం ఏంటంటే నీ పక్క నుంచే నేను పైకి వెళ్ళాను, కానీ నువ్వు ఆ పిల్లాడితో మాట్లాడుతున్న ఇదిలో నీకు ఎవరు ఉన్నారు ఎవరు లేరనేది తెలియలేదు. పైకి వెళ్ళి మీ మామయ్య గారిని, రవిని, శృతిని అందరినీ పిలుచుకొచ్చాను. ఇదంతా జరుగుతూనే ఉంది, వాళ్ళంతా కిందికి వస్తూనే ఉన్నారు, కానీ నువ్వు స్పృహలో లేవు. ఆ పిల్లాడితో అంతలా మాట్లాడుతున్నావు ఎందుకంటే వాడు నీ కొడుకు కాబట్టి, అంతేనా అని అనగానే ఇంక రోహిణికి మరో ఆప్షన్ లేని పరిస్థితి వస్తుంది. మనోజ్ రోహిణి వంక చూస్తూ ఏంటి రోహిణి ఇదంతా, మా అమ్మ చెప్తోంది నిజమేనా అని అంటాడు. అవును నిజమే చెప్తోంది మీ అమ్మ, నేనిప్పుడు నిజం చెప్తున్నాను.
అంటూ రోహిణి మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏంటి రోహిణి నిజం అని అనగానే, ఆ పిల్లాడు నా కొడుకు, ఆ వచ్చిన ఆవిడ నాకు తల్లి. నాకు తండ్రి లేడు. మలేషియాలో పుట్టలేదు నేను. మీ నానమ్మ గారి ఊరి పక్క ఊరిలోనే పుట్టి పెరిగాను. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేసింది మా అమ్మ. వాడు పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపే చనిపోయాడు. ఏం చేయాలి? కడుపులో బిడ్డతో ఉన్న నేను ఆ బిడ్డను మోసి కన్నాను. తర్వాత ఆ బిడ్డను పెంచటానికి, నా తల్లిని చూసుకోవడానికి కొడుకైనా కూతురైనా నేనే అయ్యాను. అందుకోసమే టౌన్కొచ్చాను. ఇక్కడికొచ్చి బ్యూటీషియన్ కోర్స్ చేశాను. ఆ తర్వాత చాలా పార్లర్స్లో పనిచేశాను. ఆ టైంలోనే మనోజ్ నాకు పరిచయం అయ్యాడు. అలా పరిచయమైన మనోజ్ నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నాకు అర్థమైంది. దాంతో నా జీవితానికి భగవంతుడు ఒక తోడు చూపించాడు అనుకున్నాను. అప్పటికే మనోజ్ ప్రేమించి మోసపోయి ఉండటం వల్ల నాలాంటి దాన్ని తను యాక్సెప్ట్ చేస్తాడు అని ఆ ఆశతోటే నమ్మకంతోటే నేను మనోజ్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని అంటుంది. ఒక్కసారిగా అదంతా విని ప్రభావతి అయితే కుప్పకూలిపోతుంది. ఏంటండి ఇదంతా అని అంటే, ముందు వెనక చూడకుండా ఎవరేం చెప్పినా వినకుండా డబ్బు డబ్బు అంటూ ఎగిరే నీకు ఇలాగే జరగాలే అని చెప్పి సత్యం అంటాడు. అది కాదండి, అసలు ఇది చెప్తోంది వింటోంటే నా కళ్ళు తిరిగిపోతున్నాయండి. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి అంటూ ఉండేసరికి, ఎలా తెలుస్తుందే నీకు? తెలీదు. ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది. ఒక పక్క వాడి జీవితాన్ని నాశనం చేసేశావు. డబ్బు డబ్బు అంటూ వాడి లైఫ్ మొత్తం పూర్తిగా నాశనం చేశావు. మలేషియా ఉంది, మట్టుంది, మన్నుంది అంటూ ఇంట్లో ఉన్న కోడల్ని సాధించుకు తిన్నావు. మలేషియా నుంచి వచ్చే డబ్బుల సంగతి నీకు తెలుసా? అక్కడి నుంచి వచ్చే బంగారం సంగతి నీకు తెలుసా అంటూ మీనాని హేళన చేశావు. ఏమ్మా రోహిణి, నీ వెనక ఇన్ని తప్పులు పెట్టుకొని నువ్వు ఎలా ఎదుటి వాళ్ళని మాట్లాడగలిగావు? అసలు మీనా ఏ తప్పు చెయ్యకపోయినా మీనాని అన్నన్ని మాటలు ఎలా అనగలిగావు? ప్రతిదానికి మీ అత్తగారిని రెచ్చగొట్టి మీనాని మాటలనిపించావు. ఇప్పుడు నీ గురించి నిజం బయటపడింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడతారు అని చెప్పని అంటూ ఉంటే, ఇక సత్యం మాటలకి రోహిణి సైలెంట్గా నిలబడుతోంది. కానీ ఇక్కడ ప్రభావతి అయితే ఎంతసేపటికి లేవదు. ఏమైంది? ప్రభా లేగు అంటూ ఉంటాడు సత్యం. ఇక ఒక్కసారిగా బాలుకెందుకో డౌట్ వచ్చి, అమ్మా లేగమ్మా అని చెప్పని అంటే, ప్రభావతి వెనక్కి పడిపోవడంతో తలకి గాయమవుతుంది. ఆ గాయం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. గబగబా ప్రభావతిని బాలు, మనోజ్ ఇంకా రవి ముగ్గురు కూడా పట్టుకుని కారులో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ ప్రభావతికి కట్టు కడతారు. అలా కట్టు కట్టిన తర్వాత రక్తం చాలా పోయింది, రక్తం ఇవ్వాలి అని అంటే అందరూ బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేస్తారు. కానీ చివరికి ప్రభావతికి బాలు ఇంకా మీనా బ్లడ్ గ్రూప్స్ మాత్రమే సెట్ అవడంతో ఇక వాళ్ళిద్దరిని బ్లడ్ ఇమ్మని చెప్పి డాక్టర్స్ చెప్తారు. దాంతో ఇక బ్లడ్ ఇస్తారు వాళ్ళిద్దరు. సరిపడా యూనిట్స్ తీసుకుని ప్రభావతికి బ్లడ్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రభావతి నిదానంగా కోలుకుంటుంది. అలా కోలుకున్న ప్రభావతి చుట్టూ చూసి సత్యంతోటి వీళ్ళేరండి అని అనేసరికి పిల్లలంతా బయట కూర్చునున్నారు. ఏంటసలు నువ్వు ఎందుకు అంత దెబ్బతిన్నావు అని అంటే, అది కాదండి, మాట్లాడుతున్నప్పుడు నేను వెనక్కి పడ్డాను కదా, ఆ వెనక్కి పడినప్పుడు మంచం మీద పడ్డాను కదా, ఆ మంచం మీద ఒక ఇనుప చువ్వ పెట్టుందండి. అసలు అక్కడ అది ఎందుకుందో నాకు అర్థం కాలేదు. అది కాస్త నాకు తగిలినట్టుంది అని చెప్పని అంటుంది. డాక్టర్ గారు అదే చెప్పారు. మళ్ళీ నువ్వు లేచి ఇదే చెప్తావేంటి? సరేలే, ఇప్పుడు బానే ఉందా అంటే బాగానే ఉంది. కానీ నాకు జరిగిన మోసం, నాకు చేసిన అన్యాయం, నేను మోసపోయాను కదా అంటూ ఉండేసరికి, నువ్వు మోసపోలా, మనోజ్ గాడు మోసపోయి మనందరినీ మోసం చేశాడు. నీకు తెలియని మరో విషయం చెప్పనా? ఈ గ్యాప్లో బయటపడ్డ నిజం, మనోజ్ రోహిణి కలిసి పెద్ద డ్రామా నాటకం ఆడారు. అదేంటో చెప్పనా? మలేషియా నుంచి వచ్చింది డబ్బు అని చెప్పని అంది కదా, మరి ఆ డబ్బు ఎక్కడిది అని చెప్పి నువ్వు స్పృహ కోల్పోయిన తర్వాత శృతి అడిగింది. అప్పుడు మన రోహిణి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? కల్పన డబ్బు ఇచ్చేసిందట, అసలు డబ్బుతో పాటు 5 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చిందట. అందులో నుంచి 25 లక్షలు పెట్టి ఫర్నిచర్ షోరూమ్ పెట్టారట. అవి వాళ్ళ నాన్న ఇచ్చినట్టుగా చెప్తానంటే మనోజ్ సరే అన్నాడట. ఎందుకంటే ఆ డబ్బు వెనక్కొచ్చింది అంటే మిగతా పిల్లలకు కూడా పంచాల్సి వస్తుందనే భయంతో ఇలాంటి అబద్ధం ఆడారట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఈ లెక్కన తీసుకొచ్చి ఇచ్చిన డబ్బంతా కూడా తన సొంత డబ్బే తప్ప తనకంటూ ఎవరూ పంపిన డబ్బు కాదు.
చీరలు కొనుక్కొచ్చిచ్చింది. అవన్నీ కూడా అది సొంతంగా ఇక్కడ కొన్నవే, దుబాయ్ నుంచి తెప్పించానని చెప్పింది. ఇన్ని రకాల మోసాలు, ఇన్ని రకాల అబద్ధాలు ఆడింది అంటే నిజాయితీగా ఉన్న కోడలు నీకు నచ్చరు కదా ప్రభావతి. అబద్ధాలాడి నిన్ను అందలం ఎక్కించే వాళ్లే నచ్చుతారు కదా అంటూ ఉండగానే మనోజ్ వస్తాడు. ఏరా ఏంటిదంతా అంటే, నేనే అయోమయం నుంచి ఇంతవరకు బయటికి రాలేదు అమ్మా, నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పను అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాటలకు ప్రభావతి, నాకే అర్థం కావట్లేదురా, అసలు ఇంతలా మోసపోయామేంట్రా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఉండేసరికి బాలు మీనా వస్తారు. అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పానంటే, బానే ఉన్నాను అని అంటూ, ఏ నీకు వెటకారంగా ఉందా, ఎగతాళిగా ఉందా అంటే, ఒసే రాక్షసి, నీకు బ్లడ్ ఇచ్చింది బాలు మీనానేనే. ఇంతమందిని చూసావు నీ కుటుంబంలో, ఒక్కళ్ళ రక్తం కూడా నీకు చాలలేదు. కనీసం నువ్వు కన్నా నీ డిగ్రీల కొడుకుతో కూడా నీకు సరిపోలేదు. బాలు మీనా రక్తం మాత్రమే నీకు సెట్ అయింది అని అంటాడు సత్యం. దాంతో ప్రభావతి తలదించుకొని కూర్చుంటుంది. వాడిని కన్నందుకు ఇలాగే వాడు రుణం తీర్చుకోవాలే, పర్వాలేదు అంటూ ఉంటుంది. అబ్బాబ్బా, ఇంతకాలం ఎందుకు కన్నానా అన్నావు, ఇప్పుడు నీకు రక్తం ఇచ్చేసరికి కన్నందుకు రుణం తీర్చుకోమంటున్నావా? అబ్బా, ఎన్ని తిప్పులు తిప్పుతావు తిప్పావతి అని చెప్పని అంటాడు బాలు. ఈలోపు ఇక కామాక్షి రానే వస్తుంది. ఏంటొదినా ఇదంతా, ఇలా జరిగింది ఏంటొదినా, అసలు రోహిణి ఏంటి ఇంత మోసం చేసింది అంటే నువ్వే కదే కామాక్షి ఆ సంబంధం తీసుకొచ్చింది అంటూ గొడవ పెడుతుంది ఇక ప్రభావతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.